సినిమాటోగ్రఫికల్లీ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుండింది. కొంచెం స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్ కొంచెం కట్ డౌన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. దిస్ ఇస్ మై ఓవరాల్ రివ్యూ. నేను ఎక్కడ బోర్ ఫీల్ అయింది అంటే ఫస్ట్ హాఫ్లోనే. సెకండ్ హాఫ్లో బోర్ ఏం ఫీల్ అయినట్టు అనిపించలేదు. సో ల్యాగ్ అనేది నేను ఫస్ట్ హాఫ్కి మాత్రమే ఐ లిమిట్ ద రివ్యూ ఫర్ ఫస్ట్ హాఫ్, ఇట్ ఈస్ ల్యాగ్. బట్ సెకండ్ హాఫ్లో అన్ని ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. అక్కడ ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే ఎక్స్ట్రాగా ఇండల్ చేసే ఛాన్స్ ఉండేది మూవీలో. బట్ ఆన్ ద హోల్ ఎక్కడ నేను ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు అరే మూవీని ఇక్కడ నుంచి స్టోరీ ఎలా తీసుకెళ్తారా అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఇంక్లూడ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ యాక్చువల్ స్టోరీ మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చి ఎలా కంటిన్యూ అవుతుంది అనేది ఇంక్లూడ్ చేశారు. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం లైక్ ఇట్ వాస్ బీభత్సంగా ఉండింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీస్ ఐ కుడ్ సే. అండ్ ఓవరాల్ రేటింగ్ 6.5, 7/10. సారీ, ఫ్యాన్స్ కి నచ్చుతుంది కదండి. పరంగా బాగుంది. సునీల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. చిన్న పోర్షన్ బట్ చాలా బాగుంది. చేసండి, చాలా బాగుంది. యా 5 ఇస్తానండి. బట్ మెగా ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్కి కంబ్యాక్ మూవీగా వాళ్ళు చెప్పుకుంటారు. బట్ RRR తర్వాత అంత లెవెల్ యాక్టింగ్ మాత్రం ఇందులో మిస్ అయింది. ఓవరాల్ మూవీ అయితే నాకు రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ అనిపించింది బ్రో. ఎందుకంటే మనకు రాజుగారు చెప్పినట్టు 4 years బాగా ప్రెడిక్షన్ చేశారని చెప్పారు. సో మెయిన్గా మనకు ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్కి బాగా హైప్ ఇస్తుంది. సెకండ్ హాఫ్లో రామ్ చరణ్, ఎస్జే సూర్య సీన్స్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. క్లైమాక్స్ మాత్రం యావరేజ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇది శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు 2 ఇవన్నీ చూసినాం కాబట్టి ఆ రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్లోనే మనకు మూవీ అనేది అనిపిస్తుంది. బట్ మెగా ఫ్యాన్స్కి అయితే మంచి పొంగల్ బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. బట్ మన కామన్ ఆడియన్స్కి మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ బ్రో. చాలా కనెక్ట్ అవుతారు. స్పెషల్లీ సివిల్ సర్వెంట్స్ చేయాలనుకున్న వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేది ఈ సినిమా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. రామ్ చరణ్ ఈజ్ యాజ్ యూజువల్ బాస్. రామ్ చరణ్ని మీరు చిరంజీవిని, శంకర్ని వీళ్ళ పని ఎలా ఉంది అని అడగద్దు. సినిమా ఎట్లా ఉంది అనేది మనం అడగాలి. ఓకే, దే ఆర్ ప్రూవెన్ యాక్టర్స్. సార్ నేను 5కి 5 ఇస్తాను, దానిలో క్వశ్చనే లేదు. ఒకటి ఏంటంటే సార్, రామ్ చరణ్కి డ్యాన్స్ కెపాసిటీ ఏ రేంజ్లో ఉందో ఆ ఒక్క డ్యాన్స్ మూమెంట్స్ అనేది దీనిలో కొద్దిగా తక్కువ. స్టోరీ ఓరియంటెడ్ మూవీ ఇది. మోర్ సివిల్ సర్వెంట్ ఎంత పాజిటివ్ చేయగలుగుతాడు ఒక సొసైటీకి అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈ సినిమా మొత్తం. సో రామ్ చరణ్ యాజ్ యూజువల్, రామ్ చరణ్ ఎప్పుడు బ్యాకే. శంకర్కి లైఫ్ ఇచ్చిండు రామ్ చరణ్ అంట నేనైతే ఈ సినిమాలో. బట్ శంకర్ ఫ్లాప్స్ నుంచి రామ్ చరణ్ బయటపడేస్తాడు ఈ సినిమాలో. సో సివిల్ సర్వెంట్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఈ సినిమాతో. సో అది నాకైతే అనిపిస్తుంది. బట్ నేను రాలేను, నా ఏజ్ అయిపోయింది. దాంట్లో ఫస్ట్ హాఫ్లో ఒక ఎమోషన్, సెకండ్ హాఫ్లో ఎమోషన్. ఓవరాల్గా చూస్తే రామ్ చరణ్ నటనతోటి కట్టిపడేశాడని చెప్పాలి. చాలా బాగుంది. అవును, చాలా సన్నివేశాల్లో మనం జగన్మోహన్ రెడ్డి కనపడతాడు, డిఎంకే స్టాలిన్ కనపడతాడు. ఆ రకంగా అంటే పొలిటికల్ డ్రామా కనపడుతుంది ఓవరాల్గా. సో ఏ రకంగా మనం పొలిటీషియన్స్ దోచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా చూపించారు. డబ్బు తీసుకుని ఓటేయడం వల్ల ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి, ఎలా చేయాలి అనే దానికి ఒక సొల్యూషన్ చెప్పినట్టు కనిపించింది. ఓవరాల్గా ఒక మంచి మెసేజ్ అయితే ఈ సినిమా ద్వారా వచ్చింది అనుకుంటున్నాను. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ పక్కన అంజలి గారికి ఒక అదృష్టం అని చెప్పాలి. బట్ ఆమె న్యాయం చేసింది, ఆమె క్యారెక్టర్కి ఆమె న్యాయం చేసింది. చాలా కీలకం ఉంటుంది ఆమె సినిమా, త్రూఅవుట్ ద సినిమా ఉంటుంది ఆమె క్యారెక్టర్. ఏమండి, అద్భుతంగా ఉందండి. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉంది. ఎందుకంటే త్రూఅవుట్ ద సినిమా రామ్ చరణ్ ఎమోషన్ సీన్స్లో మళ్ళీ మనకి రంగస్థలంలో రామ్ చరణ్ గారు మళ్ళీ గుర్తొస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు అయితే ఎస్పెషల్లీ ఆయన పాత్ర ఒక మేనరిజంతో ఉంటుంది. డెఫినెట్గా అది రివీల్ చేయక్కర్లేదు కానీ బట్ ఆయన మళ్ళీ రంగస్థలంలో రామ్ చరణ్ గుర్తొస్తాడు. అందుకే డెఫినెట్గా సుకుమార్ గారు కానీ వీరందరూ చెప్పడం దేనికంటే బహుశా అందుకే ఆయనకు అవార్డు వస్తుందని చెప్పుంటారు. సో అద్భుతంగా ఆ ఫ్లాష్ బ్యాక్ పాత్ర బాగా వచ్చింది. అట్లానే ఓవరాల్గా ఎమోషన్ సన్నివేశాల్లో చాలా బాగా పండించారని చెప్పాలి. అన్న
ముందుగా చెప్తున్నా, రామ్ చరణ్ అందరికీ ఫ్యాన్స్కి పెద్ద పండుగ, మెగా ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా పెద్ద పండుగ. సినిమా మాత్రం ఏముందన్న, సినిమా మాత్రం ఇచ్చి పడేసి. అంటే రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళీ ఒక గేమ్ చేంజర్లో యాక్టింగ్ చేసి చూపించిందన్న, దుమ్ము లేపేసి. అంటే మరి ఇక్కడ చూసినా కూడా ఎక్కడ తగ్గకుండా యాక్టింగ్ అని 2 క్యారెక్టర్ చేసిండు. ఒకటి కలెక్టర్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిండు, ప్లస్ మన రాజకీయం క్యారెక్టర్ చేసిండు. ఆ 2 క్యారెక్టర్లు చేసినా కూడా చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. అంటే ఇక్కడ పెద్ద పిల్లర్ ఎవరంటే మన ఎస్ఎస్ సూర్య గారు యాక్టింగ్, ఆయన చాలా బాగా చేసిండు. అంటే విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిండు. శంకర్ గారు సినిమా చాలా మంది ఏమనుకోరు అంటే ఇది ఒకే ఒక్కడు, ఒక మన భారతీయుడు ఆ టైప్లో అనుకోరు. కాకపోతే ఏంటంటే ఆ సినిమాకి చాలా ఫరక్ ఉంటుంది. ఇలా ఇద్దరు క్యారెక్టర్లు పెట్టిండు, ఒకటి కలెక్టర్ ఆఫీస్ పెట్టిండు, ఒకటి పొలిటికల్. అంటే దానికి ఇది పోల్చొద్దు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చిన సంక్రాంతికి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళీ మన రంగస్థలంలో రామ్ చరణ్ ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో చూసినా కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం. స్టార్టింగ్లో స్టోరీ ఏదైనా ఫస్ట్లో ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, కథ తగ్గట్టు వెళ్ళిపోతుంది, అంతేగాని దానికి మించింది ఏముంటుంది. స్టోరీ ఎలా ఉండనో స్టోరీ దగ్గర సినిమా ఉంది, కథలో మాత్రం దమ్ము ఉంది, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అంటే ప్రతి సినిమాలో డ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ గారు చాలా బాగా. ఒక్కటి నాకు ఒక సీన్లో ఏడుపు వస్తుందన్న, రామ్ చరణ్ గారు కొద్దిగా మాట్లాడడానికి రాదు. అంటే పొలిటికల్ రానికే నేను రమ్మంటే నేను రానంటాడు, పబ్లిక్ రమ్మంటే వస్తాడు. అంటే ఒక ఇట్లా మైక్లో మాట్లాడాలంటే ఆయన మాట్లాడలేకపోతే కొట్టుకుంటుంటాడు. అంటే ఇంకా నేను మాట్లాడాలని ఇట్లా తిప్పల పడుతున్నాడు. ఆ క్యారెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాలి. అంటే అలాంటి యాక్టింగ్ చేయాలన్నా కూడా ఇంపాసిబుల్. అంటే మళ్ళీ మనకు ఒక చేసు చూపించిన ఒక స్క్రీన్ మీద ఏం రానోళ్ళు కూడా మళ్ళీ రాజకీయం చేసి ఎలా చేస్తే ఎలా ఉంటే బాగుంటుందని చేసి చూపించిన రామ్ చరణ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇక్కడ దిల్ రాజు గారికి అని ఒకటి చెప్పాలన్నా, ఇక్కడ రాజమౌళిది మనం తీయొద్దన్న. ఇప్పుడున్న సంతి అంటే ఒక సీన్ లో అయితే అసలు ఇంటర్వెల్ ట్వీట్ అయితే అసలు ఊహించలేడు, ప్రతి ఒక్కడు ఊహించలేడు. ఇంటర్వెల్ ట్వీట్ అయితే సూపర్ హిట్ సినిమా. బాగుంది బ్రో, చాలా బాగుంది. బాగానే ఉందన్న. బాగాలేదన్న, పట్టన్న బాగాలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే పుష్ప దీన్ని కంపేర్ చేస్తున్నారు చాలామంది. పుష్పనే కంప్లీట్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. నువ్వు పుష్పని చూసుకొని ఈ గేమ్ షో కంప్లీట్ పొలిటికల్ సంబంధించింది, అది కమర్షియల్. దాన్ని కంపేర్ చేయొద్దు. బుద్ధుడు నాలెడ్జ్ ఎవడైనా కానీ దాని కంపారిజన్ మాట్లాడాడు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఈ హీరోహరం కాదు. సినిమాలు అన్నీ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీనే. కానీ ఏంటంటే ఎంకరేజ్ చేయాలి. ఆయన ఆల్రెడీ ఒక చిన్నది ఏంటంటే ప్రాబ్లమ్, ఆయన గ్లోబల్ స్టార్. కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేసినాం అందరం గ్లోబల్ స్టార్ని ఇంకా బాగా చూపించవచ్చు, ఇంకా స్టోరీ బాగా తీసుకెళ్ళచ్చు ఉంటుంది. కానీ పొలిటికల్ మూవీ ఇంకా ఇలానే ఉంటుంది. ఎంత ఇష్టం పొలిటికల్ మూవీ శంకర్ గాంధీ ఇలానే ఉంటుంది, శంకర్ గారి గాంధీ. ఎందుకంటే భారతీయ 2 ఇష్టం లాస్ట్కి అది ఎలా ఉందో అనేది. ఈ జనరేషన్ నచ్చదు ఇలాంటి సినిమాలు. యాక్చువల్ పాయింట్ ఇంకా ఈ సినిమా రావాల్సిన పాయింట్ మొన్న ఎలక్షన్ టైంలో వస్తే ఇంకా చాలా క్లిక్ అయ్యేది, అందరు జనాల మార్పు వచ్చేది, అవన్నీ నడిచేది. ఇక ఇప్పుడు వస్తే ఇప్పుడు ఎట్లా నార్మల్ మాట్లాడతారు, అయిపోతుంది. ఇక స్టార్ట్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ మీమ్స్ కామెంట్స్ స్టార్ట్ అవుతుంది, అంత ఏం లేదు. కానీ ఓవరాల్ బాగానే ఉందన్న మూవీ, మాత్రం చూడొచ్చు. కానీ మ్యూజిక్ మాత్రం తమ్మని మాత్రం మామూలుగా ఇవ్వలేదండి. ఎస్జే సూర్యాకి ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వేరే లెవెల్లో ఇచ్చిండు ఎస్జే సూర్యకి మాత్రం. థ్యాంక్ యూ. అమ్మది ఎమోషన్ చూడాలి, ఒక్కొక్కరికి మైండ్ బ్లోయింగ్. కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి బ్రో సినిమాని చూస్తే. తమది ఏముంది బ్రో, అయినా కూడా కొంచెం బాగానే చేశాను. కానీ మనం వచ్చింది రామ్ చరణ్ గురించి. నేను ఎవరిని చూడాను బ్రో, ఆయన సినిమాని చూస్తా. ఆయన తక్కువ ఉండని ఎక్కువ ఉండని ఎట్లని ఉండని, కానీ ఆయనకు పేరు పెట్టకూడదు. ఎవడైనా సరే నా మొడ్డమా, ఎవడైనా సరే ఎవడైనా సరే పేరు పెట్టకూడదు. రామ్ చరణ్ అయితే సినిమా ఏదైనా సరే, సెకండ్ షో అయినా సరే లేకపోతే ఏదైనా సరే, నేను సెకండ్ మళ్ళా మొన్న ఏదైనా సరే బ్రో పేరు అయితే పెట్టకూడదు. ఏ సుల్లియాడు పేరు పెట్టినా గుద్ద వలుగుతుంది కంపల్సరీ చెప్తున్నా. ఎవడైనా సరే నా మొడ్డమా ఆడ పిచ్చుకుతలో ఆడు షార్ట్స్ అయితే మాత్రం కొద్దిగా అతిగా ఉన్నాయి. అవి అంటే ఫ్యామిలీ కాలర్ ఎగిరేసుకోవచ్చా, ఎగిరేసుకోలేరా? కాలర్ ఉంచుకోండి అంతే, దించోదే ఎగరేయద్దు అంతే. ఓకే, అంటే కొంతమంది అంటే ఒక బాగుంది అన్నట్టు చెప్తున్నారన్న, మీరు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, నా ఒపీనియన్ నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ. బట్ శంకర్ మార్క్ అయితే కాదు. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది, యాక్టింగ్ చాలా బాగా చేశాడు. అప్పన్న క్యారెక్టర్ యాజ్ యూజువల్ ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేశాడు. సో కావాల్సింది ఏంటంటే మూవీ మెయిన్ డ్రాబ్యాక్ అయినా ఫ్లాట్గా వెళ్ళిపోవడం, ఎటువంటి హైప్ క్రియేట్ చేయకుండా స్టోరీ టెల్లింగ్లో వెళ్ళిపోవడం. సో అక్కడ డ్రాబ్యాక్ వచ్చింది మెయిన్ థింగ్ అది. అండ్ కియారా అప్పుడప్పుడు డిస్టర్బ్ చేయడం, ఎందుకంటే రామ్ చరణ్ కియారా సెట్ కాలేదు అనిపిస్తుంది వినయ విజయరామకి దీనికి అంతే.
సో ఇది చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీ మూవీ. యూత్కి మాత్రం ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. యూ మస్ట్ వాచ్ దిస్ మూవీ. యూత్ ఎస్పెషల్గా వాచ్ చేయాలి. అండ్ ఎవ్రీ 1 minute ఒక మెసేజ్ వస్తుందండి మీకు. ఎలా అంటే శంకర్ గారి మూవీస్లో ఇంతకుముందు ఒక పర్టికులర్ మూవీలో ఒక మెసేజ్ 2 messages అట్లా ఉండేది. ఈవెన్ ఇట్స్ అ ప్యాక్ ఆఫ్ మెసేజెస్, ఫుల్ ఆఫ్ మెసేజెస్. ఎవ్రీ 1 minute ఒక మెసేజ్ వస్తుంది. సో యూత్ మస్ట్ వాచ్ దిస్. ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఫర్ దెమ్. అందరూ ఇప్పుడే వాళ్ళు అంటున్నారు పొలిటికల్ సెటైర్ అని. ఇట్స్ నాట్ పొలిటికల్ సెటైర్, ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్. సో ఎవ్రీ యూత్ మస్ట్ వాచ్ దిస్ మూవీ. ఎక్సలెంట్ అండి, సూపర్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కమర్షియల్, శంకర్ గారి కమర్షియాలిటీ ఎక్కడ పక్కకు పోకుండా దోప్ సాంగ్ కానీ జరగండి సాంగ్ కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్స్లో తీశారు. సో 20,000 ముందు నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే 20,000. యూత్ మస్ట్ వాచ్ దిస్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ వాట్ 20,000 ఈస్. అండ్ దోప్ ఆల్సో, దోప్ కూడా జనరల్గా లైట్గా తీసుకుంటున్నారు. అంటే అదేదో మూవీ ఏదో ఊరికే సాంగ్ క్లిక్ అవ్వడానికి పెట్టారని అదేదో అనుకుంటున్నారు. కానీ ఆ దోప్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జస్టిఫై చేస్తూ వచ్చారు. అది మీకు లాస్ట్ వరకు కూడా దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అండ్ యూత్ మస్ట్ ఆల్సో ఫాలో దట్ దోప్. చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక ప్రభుత్వం గురించి ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు. మన వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే ఉండాలి, మన సీఎం అట్లా అని. అంజలి క్యారెక్టర్ కూడా సూపర్ బాగుంది. నాకు టోటల్ ఎవ్రీథింగ్ ఫిలిం బాగుందండి. నో నెగిటివ్ కామెంట్స్ అండి. ఇట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐఏఎస్ అనేది సూపర్. అసలు చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. అంటే మామూలుగా మనకు తెలియని రాజ్యాంగంలో ఏమేమి పాయింట్స్ ఉంటాయి అవి ప్రతి నిమిషము విలన్ కానీ హీరో కానీ ఈక్వల్గా చెప్తారనమాట. ఖచ్చితంగా అంటే ఏమేమి ఉంటాయి, ఐఏఎస్ ఎంతవరకు చేయగలుగుతారు అనేది మొత్తం. బిగ్గెస్ట్ హిట్. రంగస్థలంలో రామ్ చరణ్ కనిపించారు. మీరు నంబర్ చెప్పండి, మేము దానికి 100కి 100 ఇస్తాము. అదే నంబర్ 100 ఉంటుంది. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. హైలైట్స్ అన్నీ అంటే అన్నీ చాలా సీన్స్ హైలైట్స్ ఉన్నాయి. అప్పన్న క్యారెక్టర్ కూడా బాగుంది. కొంచెం ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. సో రేటింగ్ 100% ఇస్తాను నేను. కలెక్టర్ పవర్ ఏంటనేది రామ్ చరణ్ గారు మాస్ వాళ్ళ కనెక్ట్ అవుతూ క్యారెక్టరేషన్ చేశారండి. ఎందుకంటే అంత కలెక్టర్ గారు పోలేడు, ఎక్కడ ఫైట్స్ చేయాలి అక్కడ చేశాడు, ఎక్కడ డ్యాన్స్ చేయాలి అక్కడ చేశాడు. అంటే కలెక్టర్ కూడా ఇలా చేయొచ్చు అని చూపెట్టాడండి రామ్ చరణ్ గారు. చాలా బాగుందండి రియల్, ఎక్కడ నెగిటివ్ లేదండి. సూపర్. శంకర్ గారు డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా అందరి మించి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయిందండి. అంటే సాంగ్ తీశారండి, మనం ఇప్పుడు దాని గురించి అసలు డిసప్పాయింట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మళ్ళీ ముందు పాట కలుపుతారు. ఇప్పుడు సినిమా మంచి ఫ్లో నడుస్తున్నప్పుడు ఒకవేళ సాంగ్ డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు అనుకున్నొచ్చు. ఆ ఫ్లోని ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా సినిమా మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. సాంగ్ తర్వాత మనకు పండగ తర్వాత వచ్చినా కానీ బాగుంటుంది పాట. ఆయన సరిపోయిందా శనివారం తర్వాత ఇందులో ఇంకా ఇరగదీశాడండి. అసలు విలన్ అంటే భలే ఉన్నాడు. సూపర్ విలన్ క్యారెక్టరేషన్ అయినది ఆయన కానీ. అండ్ అట్టే మలయాళం నటుడు ఆయన పైన ఉంటాడు, ఆయన కూడా బాగా చేశాడండి. అందులో ఆయన కూడా హీరో, చాలా సినిమాలో చేశాడు. ఆయన కూడా బాగుందండి. హైలైట్ చాలా ఉన్నాయండి, ఒక్కటి చెప్పడానికి లేదు. ఎందుకంటే శంకర్ గారి మార్కులో మనకు ఇంతకుముందు శివాజీ కానీ ఒకే ఒక్కడు కానీ చాలా సినిమాలలో ఎన్నో ఉంటాయి కదా అలాంటి ఎలిమెంట్స్. ఇందులో కూడా అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉంటాయండి. మీరు రామ్ చరణ్ గారు చెప్పారు కదా అన్ప్రిడిక్టబుల్ అని, అలా అన్ప్రిడిక్టబుల్ చేసే సీన్స్ చాలా ఉంటాయి. మీకు ఏ సీన్కి ఆ సీన్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. డైలాగ్స్ చాలా ఉన్నాయండి. నాకు నచ్చిన డైలాగ్ నాదేనండి. కలెక్టర్ గారు ఒక ఆకలిస్తుందంటే ఒక ముద్ద అన్నం అని అడుగుతున్నాడు అండి, అంతే అండి. ఫస్ట్ సాంగ్ బాగుంటుంది. అరే మా మెగాస్టార్ కొడుకు, ఇప్పుడు ఆయన కూడా పెద్ద మెగాస్టారే అండి. అసలు బ్లాక్ బస్టర్ అండి, హిట్ కాదు బ్లాక్ బస్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. హ్యాపీ న్యూ ఇయర్ కి పెద్ద హిట్ ఇది, మామూలు హిట్ కాదు. కలెక్షన్స్ మనం చెప్పలేమండి, ఎందుకంటే కలెక్షన్స్ ముందు మీరే చూస్తారు. ఇవాళనే రిలీజ్ అయింది, కలెక్షన్ చెప్పలేం. అంటే రామ్ చరణ్ గారు ఆయన రికార్డ్స్ ఆయన బ్రేక్ చేసుకుంటారు డెఫినెట్గా మాత్రం. పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు అంటున్నారు చాలా మంది, ఎలా అనిపిస్తుంది? అరే అవును కదా, కరెక్ట్ బాగున్నది నిజంగా. అదే క్యారెక్టర్ చాలా బాగా చేశారండి నిజంగా. లే అంటే
పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా బాగుంటుంది. ఇందులో ఏంటంటే సార్ డబుల్ రోల్ చేశారు కాబట్టి ఫాదర్ క్యారెక్టర్ ఎలా చేశారు అనేది కూడా మనం చూడొచ్చు. అంటే 2 యాంగిల్ చూడొచ్చు. మనకు డాన్స్ ఇరగదీశారు రామ్ చరణ్ గారు. అయితే మెగాస్టార్ కొడుకు అంటే మామూలు ఉండదు కదా. ఆ సార్ ఎలా చేశారు, రామ్ చరణ్ గారు అలాగే చేశారు. ఎమోషనల్ గా ఎలా అనిపించారు చరణ్ గారు? ఎమోషన్ తీసుకొస్తే మీరు రంగస్థలంలో చూసాం. ఇందులో కూడా సెకండ్ అప్పన్న క్యారెక్టర్ రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడతారు. అక్కడ పండించారు, ఇక్కడ కూడా అంతే బాగున్నదండి సినిమా. నేషనల్ అవార్డు పక్కా అంటారు చరణ్ గారికి? పక్కా 100% అండి. అంటే పర్ఫార్మెన్స్ తిరగదీశాడు కాబట్టి నామినేషన్ వేస్తే ఖచ్చితంగా వస్తుంది. ప్లస్ ఏంటంటే మీకు ఏం బాగా నచ్చింది సినిమాలో రామ్ చరణ్ గారు నటన బాగుంటుంది, శంకర్ గారు డైరెక్షన్ బాగుంటుంది, దిల్ రాజు గారు డబ్బు బాగుంటుంది. సినిమా మొత్తం ఖర్చు ఎంత బాగా పెట్టాడని చూడాలండి మీరు. 100% పైసా వసూలు సినిమా. అంటే ఏపీ పాలిటిక్స్ తెలంగాణ పాలిటిక్స్ కాదు, రియల్గా పాలిటిక్స్ అంటేనే అట్లుంటాయి. ఆ పాలిటిక్స్ని మనకు సినిమాలో చూపెట్టారు అంతే అండి. రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎన్ని డైలాగ్స్ అండి స్వాగతం అండి. సరిగ్గా యూజ్ చేసుకోలేదు. టోటల్గా అజయ్ సూర్య అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరే కనబడతారు. బట్ అజయ్ సూర్య వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారు, రామ్ చరణ్ కూడా వచ్చినప్పుడు అంత ఎంజాయ్ చేస్తారు. బట్ రామ్ చరణ్ ఇంకా బాగా వాడుకోవచ్చు ఎలివేషన్ సీన్స్లో కావచ్చు, కాదు కొన్ని సీన్స్లో కావచ్చు. బట్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే క్లైమాక్స్ ఫైట్ కానీ నిజంగా ఆ ఇంటర్వల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్. ఆ సీన్ మాత్రం ఎంట్రన్స్ సీన్ ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం సూపర్. నిజంగా ఆ సీన్స్లో సగం మన సినిమాతో ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్లో సినిమా ఉంది. ఆ వరకు చూసుకుంటే యావరేజ్ అని సినిమా అన్న. కలెక్షన్ వరకు అయితే సంక్రాంతికి వచ్చింది కాబట్టి రామ్ చరణ్ 6 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది కాబట్టి కలెక్షన్ వరకు అయితే ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తో తెలియదు కానీ ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తుంది అనుకుంటున్నాను కలెక్షన్లో అయితే. బట్ సినిమా వరకు చూసుకుంటే యావరేజ్ అన్న అంతే. థ్యాంక్ యూ. గెస్ట్ చేయాలి, మాది ఆడియన్స్ బట్టి ఉంటుంది కదా. నేను ఇచ్చే రేటింగ్ అయితే 3. ఫస్ట్ ఒక 20 minutes చాలా ల్యాగ్ ఉంటుంది. లవ్ స్టోరీ వరకు అంతా కొంచెం చాలా ల్యాగ్ ఉంటుంది. తర్వాత మూవీ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వల్ సాంగ్స్ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఒక సాంగ్ తీసేసి హై నానా సాంగ్ అసలు మూవీలో లేదు, అది కూడా పెట్టింటే బాగున్నాను అనిపించింది. ఇంకా స్టార్టింగ్ ఒక 30 minutes చాలా ల్యాగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఒక 20-30 minutes చాలా బాగుంటుంది. ల్యాగ్ ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. తర్వాత ఖైరాత్ వాణి హీరోయిన్ రామ్ చరణ్ మాత్రం కెమిస్ట్రీ ఏమీ అంత ఉండదు అసలు. వాళ్ళిద్దరు మాత్రం రోల్గా చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళిద్దరు మూమెంట్స్గా చాలా తక్కువ ఉంటుంది. కానీ చేసేంత వరకు చాలా బాగా చేశారు. మెసేజ్ ఓరియంటెడ్ అంటారు కానీ అంతేం మెసేజ్ ఏమి ఉండదు. నార్మల్ అన్ని మూవీస్ లాగానే ఉంటుంది. హరీష్ అండి. ఈ వీడియో ఎస్జి సూర్య గారు చూస్తారో తెలియదు. బట్ ఒకసారి సార్కి ఒక 10 నిమిషాలు టైం ఇస్తే ఎస్జి సూర్య గారిని వెళ్ళి జస్ట్ ముట్టుకోవాలని ఉందండి అంతే. ముట్టుకొని సార్ తోటి ఒక పిక్ దిగాలని ఉంది. ఎందుకంటే యాక్టింగ్ ఇరగా తీస్తారు ఎస్జి సూర్య గారు. ఇద్దరు ఎక్సలెంట్ అండి. లేదండి బట్ విలన్ క్యారెక్టర్ని ఎక్కువ మాట చెప్పాలి కాబట్టి ఎస్జి సూర్య వాజ్ ఎక్సలెంట్. ఒకసారి సార్ ఒక 10 నిమిషాలు టైం ఇస్తే వెళ్ళి సార్ జస్ట్ టచ్ చేసి రావాలని ఉందండి అది. ఈ వీడియో రామ్ చరణ్ సూర్య మధ్య వారు 1 సైడ్ ఉంటుంది. ఇద్దరి మధ్య రోల్ యాక్షన్ కానీ ఫైటింగ్ కానీ అయితే సాంగ్స్ అయితే శంకర్ లెవెల్ చూపించాడు అనుకోవచ్చు. సాంగ్స్ మటుకు ఎక్సలెంట్గా ఉన్నాయి. మేము ఒకటే మిస్ అవుతున్నాం. మాకు ఇష్టమైన సాంగ్ నైనా ఐరైనా మిస్ అయిన సాంగ్. ఆ సాంగ్ కోసం మళ్ళీ వస్తుంది థియేటర్లో. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఒక పవన్ కళ్యాణ్ని ఒక చిరంజీవిని చూసాం మన రామ్ చరణ్లో. ఆ ఫైట్ విషయంలో కానీ యాక్షన్ అప్పన్న పాత్రలో అయితే మటుకు తీశాడు అనుకోవచ్చు. అప్పన్న పాత్రలో మేము ఒక నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేసి మేము ఫ్యాన్స్ హ్యాపీగా తిరిగి వెళ్తున్నాం. 3 పాత్రలు అన్న, ఐఏఎస్ ఐపీఎస్ ఒకటి, మనకు అప్పన్న పాత్ర ఒకటి, రాజకీయ నాయకుడు కాదు. ఎక్సలెంట్ పాత్ర మటుకు. అంజలి యాక్టింగ్ మటుకు ఓవరాల్ సూపర్. అంజలి యాక్టింగ్ మటుకు ఎక్సలెంట్ యాక్టింగ్. డామినేట్ ఏం లేదు, జస్ట్ ఓవరాల్ 100% బాగానే ఇచ్చాడు రామ్ చరణ్ కూడా. కానీ ఎస్బీ సూర్య అనేది యాటిట్యూడ్ బాగుంటుంది కాబట్టి అలా. రామ్ చరణ్ ఓవరాల్ యాటిట్యూడ్ సూపర్. యాక్టింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సారీ అండి, అంతే పెద్దగా హిట్గా. అక్కడ సినిమా చూస్తుంటే నాకైతే యాజ్ ఏ సినీ కార్మికుడు అధ్యక్షుడిగా అయితే నాకైతే మాత్రం చాలా బాధ కలిగింది. నేను ప్రొడ్యూసర్ ఎంతో కష్టపడి ఒక మంచి సినిమా ఇవ్వాలి ప్రేక్షకులుగా అని చెప్పేసి డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాడు. కానీ శంకర్ గారు నిజంగా ఆయన చేయాలని మరి ఉందో లేదో, మరి ఇన్ని సంవత్సరాలు సినిమా తీసి మరి పబ్లిక్కి ఏమి ఇద్దాం అనుకున్నాడో కానీ ఆయన కరెక్ట్గా ఇవ్వలేదని నేను భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ మూవీ నుంచి సూపర్ హిట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నాం. అదేవిధంగా చూసాను మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు సూపర్గా ఉన్నాయి అన్న. ఎవ్రీ సీన్ ఈజ్ హైలైట్. అన్ప్రెడిక్టబుల్ సీన్స్ వస్తూ ఉంటాయి 1 to 1.
శంకర్ గారికి ఒక చేంజ్ రోల్ అనేది బాగా వచ్చింది ఇందులో అని మన రామ్ చరణ్ గారిని తీసుకోవడం, ఆయన డైరెక్ట్ తీసుకుని మూవీ అనేది చేయడం. దిల్ రాజు గారు చెప్తూ ఉంటారు ఎవ్రీ సీన్ అనేది కొంత పొలిటికల్గా లింక్ అయ్యి అన్నారు, అయ్యే చూపించారు. మేము కూడా ఆంధ్రాలో జరుగుతున్న సీన్స్ కూడా తగ్గట్టుగా జరిగినాయి. ఓకే బిఫోర్ అని రాసుకున్నారని అనుకున్నాం, అలాగే జరిగింది. సీన్స్ కూడా హైలైట్గా ఉంటాయి. బాబాయ్ గారు గేమ్ చేంజర్ ఎక్కడైతే అబ్బాయి గారి మూవీస్కి గేమ్ చేంజర్ అయ్యారు. సినిమా ఎంత బాగుందని అడగండి దయచేసి, ఎంత బాగుందని అడగండి. సూపర్ హిట్ కాదు, అది బ్లాక్ బస్టర్ అంబ్రోషియా. ఒక ప్రపంచం ఎంత ఉంటుంది కదా అంత హిట్ ఇది. అరే అన్న యావరేజ్ అన్న వాళ్ళకి నేను పైసలు ఇచ్చేస్తాను. రమణ అన్న ఎవరన్నా యావరేజ్ చెప్పింది, పైసలు ఇచ్చేస్తా, యావరేజ్ అంటే పైసలు ఇచ్చేస్తా. మీరు ఇట్లా వచ్చి చూపెట్టండి సినిమా బాగోలేదంట, ఏం నచ్చలేదు భయ్య మీకు బ్రో. యాక్టింగ్ చింపేశాడు నా చిరుత మూవీ నుండి చూస్తున్నాను. నా రంగస్థలంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆయన కొంచెం విలేజ్ క్యారెక్టర్, ఇందులో కూడా అలాంటి విలేజ్ క్యారెక్టర్ ఉంది, అది చాలా బాగుంటుంది. అందులో కొంచెం ఆయనకి నత్తిగా స్టామర్గా మాట్లాడతారు, అది కొంచెం ఎక్సలెంట్గా చేశారు ఆ క్యారెక్టర్ని. అంజలిది కూడా పెద్ద అదే ఇద్దరు రామ్ చరణ్స్ ఉంటే పెద్ద రామ్ చరణ్, ఫాదర్ రామ్ చరణ్తో అంజలి క్యారెక్టర్ ఉంటుంది అనమాట. శంకర్ డైరెక్షన్ మరి చెప్పక్కర్లేదన్న, ఆయన ప్రతి సినిమా అపరిచితుడి నుండి చూస్తూనే ఉన్నాము. ఆయన డైరెక్షన్ కోసమైనా మూవీకి రావాలన్నా. స్టోరీ అనేది కూడా క్లియర్గా చూపేయకపోవడం, ఎంతసేపటికి సూర్య గారు అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్యలోనే అంటే పొలిటికల్ గురించి చూపించారు. పొలిటికల్ గురించి ఎన్నో సినిమాలు వస్తున్నాయి, కానీ మేము రామ్ చరణ్ నుంచి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సినిమా అర్థం కదండి, అంటే ఫ్యాన్స్గా ఒక డిసప్పాయింట్. మెగా ఫ్యామిలీ అన్నప్పుడు మాకు చాలా హోప్స్ ఉంటాయి. ఓన్లీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం అలాగే సినిమా లవర్స్ మాత్రం చూడొచ్చు. కొద్దిగా డిసప్పాయింట్ అండి. శంకర్ గారి డైరెక్షన్ నచ్చిన అంశం కాదండి, శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే వేరే లెవెల్లో ఊహించుకున్నాం. కాకపోతే వీడికి వస్తాలకి ఏంటంటే హీరోగా మాత్రం 100-200% మెప్పించాడు. శంకర్ గారి డైరెక్షనే బాగాలేదండి. ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఆర్టిస్టులు కూడా చిన్న వాళ్ళు ఏం కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగుంది. స్టోరీ పరంగా కూడా చాలా బాగుంది, కానీ కాకపోతే అంటే డైరెక్షన్ అనేది కొద్దిగా డిఫరెంట్ అనిపించింది నాకెందుకు. కామెడీ ఉంటుందండి, కామెడీ వెన్నెల కిషోర్ గారు కామెడీ అనేది లైట్ అంత లిటిల్ బిట్. సాంగ్స్ అన్నీ బాగున్నాయి అండి, కాకపోతే ఒక సాంగ్ తీసేసారు, సాంగ్ లేదు కదా కొద్దిగా, అది కూడా ఒక డిసప్పాయింట్ అంతే. బట్ శంకర్ మార్క్ అయితే మరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మనకి మూవీలో కనిపించలే బ్రో. శంకర్ ఉన్నాడు అన్నట్టు అనిపించింది మూవీ మొత్తం చూస్తే. ఎస్జే సూర్య యాక్టింగ్ యాజ్ యూజువల్ బ్రో. మన నానితో చూసినాం ఎంతైతే డామినేటింగ్ చేసిండో, దీంట్లో దానికి రామ్ చరణ్ కూడా డామినేట్ చేయడానికి అయితే ట్రై చేసిండు. ఎస్జే సూర్య మొత్తం ఇట్లా అరుస్తుంటే మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఎస్జే సూర్య అరుస్తుంటే మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అన్నీ బాగా ఇచ్చింది బ్రో. బట్ నాకు అంటే రామ్ చరణ్ సపరేట్ బీజిఎం ఇచ్చేటప్పుడు మరీ అంత లేవలేదు అని అయితే నాకు అనిపించింది. బట్ సాంగ్స్కి అయితే బాగా ఇచ్చింది బ్రో తమన్ అయితే. హైలైట్స్ అంటే రామ్ చరణ్ అన్న ఎంట్రీ సీన్స్, హెలికాప్టర్ సీన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమా నుంచి మనం అంటే చాలా మందికి మనకి ఐఏఎస్ గురించి అంటే ఆయన పదవిలో ఏంది ఏం చేస్తాడని మాకు చాలా మంది జనాలకు తెలియదు. బట్ ఈ మూవీ చూస్తే ఆయన పనులు ఏం చేయగలుగుతాడు, ఎంత పవర్ ఉంటుంది అంటే పాలిటీషియన్స్ కంటే ఐఏఎస్కి ఇంత పవర్ ఉంటుందని చాలా మంది జనాలకు అయితే అవేర్నెస్ వస్తుంది ఈ మూవీ చూడడం వల్ల. చాలా మంచి మెసేజ్ అయితే ఉంది. 500 కోట్లు అంటే కనిపించింది అన్న, మొత్తం కాస్ట్లీయెస్ట్ మూవీ లాగా అయితే అనిపించింది. సాంగ్స్కే 100 కోట్ల పైగా అయిందంట. 500 కోట్ల బడ్జెట్ మూవీ అయితే మనకు అనిపించింది అన్న. సాంగ్స్ అయితే అన్ని బాగున్నాయి మేడం, బట్ నాయనా హైరానా సాంగ్ లేదు, అందుకు చాలా డిసప్పాయింట్ అయినా నేను. అది నాకు విజువల్గా చాలా చూద్దాం అనుకున్నా. ఆడియో సాంగ్ అయితే చాలా బాగుంది ఆ సాంగ్ అయితే, బట్ అది తొందరగా యాడ్ చేస్తే మళ్ళీ చూడాలనేది అనుకుంటున్నా. సాంగ్స్ అయితే సూపర్, దాంట్లో అయితే మనకి ఏదో మిస్టేక్ లేదు. తమన్ మస్తు ఇచ్చింది మ్యూజిక్ అయితే. హిట్తో పోలిస్తే అయితే బాగుంది, ఫ్లాప్ అని చెప్పాం కానీ హిట్ మూవీ ఇది కాదు. మరీ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టలేదు, పుష్పాన్ అయితే క్రాస్ చేయలేదు. అంటే బ్లాక్ బస్టర్ కొట్టింది బట్ ఇండస్ట్రీ హిట్ కొట్టలేదు. అంటే పుష్పాన్ బీట్ చేయడం అయితే కష్టమే, కానీ మూవీ పాన్ ఇండియా మూవీ అంటే ఇది ఒక మెసేజ్ ప్రకారంగా చూస్తే పాన్ ఇండియా మూవీనే, కానీ బేసిక్గా అయితే మరి పాన్ ఇండియా రీచ్ వరల్డ్ వైడ్గా వస్తుంది అంటే అది కష్టమే బ్రో. బట్ మూవీ అయితే హిట్ మూవీనే ఇది సంక్రాంతికి.
స్టోరీ లైన్ టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ శంకర్ గారి మార్క్ చాలా బాగుందండి, చాలా బాగుంది. అంత ఇన్డెప్త్గా నేను చెప్పలేను. ఐఎమ్ మూవీ ఫ్యాన్ బేసికలీ. సో నాకు పవన్ కళ్యాణ్ అయినా రామ్ చరణ్ గారు అయినా అందరూ ఒకటే. బాగుందండి, చాలా బాగుంది. ఉంది, ఇట్స్ పొలిటికల్ డ్రామా, పొలిటికల్ మూవీ. సో డెఫినెట్లీ ఉంది. రైట్ రైట్ హ్యాండ్సమ్ గానా అయితే ఎలక్ట్రల్ ఆఫీసర్ లాగా హ్యాండ్సమ్ గా ఉన్నారు. బట్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ కాలేదు అంటున్నారు కదా ఫ్యాన్స్. దానికి ఏం చెప్తారు? అది ఇంకా ఇండివిజువల్ ఇది అండి. సో మా పరంగా వి లైక్ ద మూవీ, వి ఎంజాయ్డ్ ఇట్ అలాట్. ఐ థింక్ 3 out of 5, 3.5. థ్యాంక్ యూ. ఆదరాస్ అన్న అని చెప్పనీకి లేదు, బాగానే చేశాడు. ట్విస్ట్లు ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. అంటే యాంటిసిపేట్ చేసే ట్విస్ట్లే ఉన్నాయి. ఓకే, సో మరి బాహుబలి, దేవరా అట్లాగే అసలు కంపారిజన్ చేసుకోకూడదండి. అది ఇక ప్రజల పైన ఉంటుందండి. ఓకేనయ్యా, కానీ ఏ జానర్ని కూడా కంపేర్ చేయడానికి లేదు. పుష్ప 2 వేరేలాగా ఉంటుంది, దేవరా వేరేలాగా ఉంటుంది. దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గుడ్ మూవీ. ఇట్స్ నైస్ టు వాచ్ రామ్ చరణ్. 9.5 ఇస్తాను. అది నా ఒపీనియన్. అది 100 on 100 అండి. యా, we want to see more of Surya. ఓకే, సో యాక్చువల్లీ సూర్య గారు రామ్ చరణ్ గారి కన్నా ముందు నుంచే ఉన్నారన్నమాట. అవును. సో ఇండస్ట్రీలో, సో అంటే యాక్టింగ్లో. సో తను మన రామ్ చరణ్ గారు తన యాక్టింగ్కి సర్దుగా యాక్ట్ చేశారా? అలా కంపేర్ చేయలేమండి. ఇట్స్ లైక్ సేయింగ్ ఇప్పుడు చిరంజీవి అండ్ తను సేమ్ మూవీలో యాక్ట్ చేసి ఎవరు బెటర్ చేశారు అన్నట్టు. ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ దర్ ఓన్లీ. కానీ ఎస్జే సూర్య ఇస్ అ డిలైట్ టు వాచ్. తను ఏ సినిమా చేసినా బీట్ అ డైరెక్టర్ ఆర్ విలన్ ఆర్ హీరో ఈస్ వెరీ గుడ్ టు వాచ్. శంకర్ గారి విజువల్స్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. కొన్ని చోట్ల రోబో నుంచి, అపరిచితుల నుంచి, యా యూ కెన్ సీ ద సీన్స్. థ్యాంక్ యూ సో మచ్.